నమస్కారం అండి అందరికీ. ఈరోజుటి మన కథ అత్తా కోడళ్ళు. అమ్మాయి సునీత, "ఆ, రండి పిన్ని గారు" అంటూ హాల్లోకొచ్చింది వంటగదిలో నుంచి సునీత. "ఏం చేస్తున్నావమ్మా?" వంట పనిలో ఉన్నానండి." "ఏమిటో ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఉంటావు. అసలు విసుకనేది రాదా నీకు?" "నేనేమీ పరాయి ఇంట్లో చేయటం లేదు కదా పిన్ని గారు. నిజానికి ఏ పని లేకపోతేనే విసుగు పుడుతుంది నాకు. అందుకే అత్తయ్య వద్దన్నా నేనే ఏదో ఒక పని కల్పించుకుంటూ ఉంటాను" అని తేలిగ్గా నవ్వింది సునీత. "అవును అవును, మీ అత్తగారేది?" "అత్తయ్య మామయ్య షాపింగ్కు వెళ్ళారండి." సుందరమ్మ హవ్వా ఆ బుగ్గన నొక్కుకొని, "పిచ్చికాలం పిదపబుద్ధులు" అంది ఆశ్చర్యంగా. "ఇప్పుడేమైంది పిన్నిగారు?" సునీత విస్మయంగా అడిగింది. "అయ్యో, ఇంకా ఏం కావాలమ్మా? మీ అత్తగారికి అంత వయసొచ్చినా చిన్నపిల్లే అనుకుంటుందింక. అది సరే కానీ, ఈరోజు నీ పుట్టినరోజు కదా, నిన్ను కూడా తీసుకువెళ్ళలేకపోయిందా?" "అబ్బే, అత్తయ్యగారు రమ్మన్నారండి. కానీ నాకే వెళ్ళాలనిపించలేదు. సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక గుడికెళ్ళి అటునుంచి అటు అలా సినిమాకెళ్ళి వద్దామనుకున్నాము." "చాలా మంచి పని చేశావమ్మాయ్. గొప్పింటి పిల్లవు. ఇలాంటి చిల్లర మల్లర షాపింగ్లు నీకెందుకు వెళ్ళటం? అందుకే నువ్వేం చేసినా నాకు ముచ్చటగా ఉంటుంది" అని. "అవును, ఇల్లు దొరికిందా లేదా?" అని అడిగింది సుభద్రమ్మ. "ఇల్లా? ఎవరికండి?" నోరింత చేసుకొని సుభద్ర. "అంతా నాకు తెలుసు. మీ అత్తగారు నాతో చెప్పిందిగా" అంది. "ఏ విషయమండి?" "అదేనమ్మా, వేరే కాపురం విషయం." స్వరం తగ్గించిన సునీత వైపు ప్రశ్నార్థకంగా చూసింది సుభద్రమ్మ. "ఎవరికండి వేరే కాపురం?" అప్రయత్నంగా సునీత గొంతులో రవ్వంత విసుగు చోటు చేసుకుంది. "ఎవరికో వేరే కాపురం అయితే నేను నీతో ఎందుకు చెప్తానమ్మా" అని అంతలోనే మాట సర్దేసుకొని, "అయ్యో పాపిష్టిదాన్ని, నా నోట్లో ఏమీ దాగదమ్మా. అది సరేగాని ఈ పూట ఏం కూరలు చేస్తున్నావు" అని తప్పించుకోబోయిన సుభద్రమ్మని వదలలేదు సునీత. "పిన్నిగారు, మీ మాటలు నాకేం అర్థం కావట్లేదండి. దయచేసి మీరు చెప్పదలుచుకున్నదేదో కాస్త వివరంగా చెబుతారా" అని ప్రాధేయపూర్వకంగా అడిగింది సునీత. చుట్టూ ఒక్కసారి పరికించి చూసి సునీతకు దగ్గరగా జరిగి, "ఇదేం అన్యాయం, నా కూతురికి జరిగితే చూస్తూ ఊరుకోగలనా? నువ్వు నా కూతురు లాంటి దానివే. మీ అత్తగారు నీతో ఎలా నడుచుకుంటుంది" అని ప్రశ్నించింది సుభద్రమ్మ. "చాలా బాగా చూస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను తన కన్న కూతురు కంటే ఎక్కువగా ఆదరిస్తున్నారు" అంది సుభద్ర. సుభద్ర మాటలో ఒక రకమైన తృప్తి ఉండటంతో అది గమనించింది సుభద్రమ్మ. "చూశావా, నువ్వు ఒట్టి అమాయకురాలివి కాబట్టి అదంతా మంచితనమే అనుకుంటున్నావు. కానీ ఆ మంచితనం వెనుక పొంచి ఉన్న అసలు రూపాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. అదంతా తెచ్చిపెట్టుకుంటున్న నటనమ్మా." సుభద్ర చెప్పిందేమిటో అర్థం కాక ఆశ్చర్యంతో తలమునకలవుతూ అడిగింది సునీత. "పిన్నిగారు, ముందు అసలు విషయం చెప్పండి." "అదే చెబుతున్నానమ్మా. మొన్న సాయంత్రం నువ్వు మీ ఆయన బయటికెళ్ళారు కదా. మీ అత్తగారు అప్పుడు నన్ను పిలిచి అంతా చెప్పింది. అబ్బాయి, నువ్వు మనులు మాణిక్యాలేమీ కోరలేదు కదా, అందుకే ఒప్పుకోమని. నేను కూడా నచ్చచెప్పా చూశానని. కానీ ఆవిడ ఆ విషయంలో ఎవ్వరి మాట వినేటట్లు లేదు అని." ఒకసారి సునీత మొహంలోకి చూసి మళ్ళీ తిరిగి కొనసాగించింది. "నువ్వు మీ ఆయన వేరే కాపురం వెళ్ళాలనుకుంటున్నారట కదా. ఆ విషయంలో చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటుంది మీ అత్తగారు." "అబ్బే, ఆయన నేను ఈ విషయం ఎప్పుడూ మాట్లాడుకోలేదండి పిన్నిగారు" అమాయకంగా చెప్పింది సునీత. "అయ్యో, అంతా నా నోటితోనే నీకెలా చెప్పేది? నువ్వు మీ ఆయన ఎప్పుడూ అనుకోకపోయినా మీ పెళ్ళైన నాటి నుంచి మీ అత్తగారికి మీ ఆయనకు మధ్య ఈ విషయం నీకు తెలియకుండా నలుగుతుంది పాపం. అబ్బాయి ఎంత బ్రతిమిలాడినా ఆవిడ ససేమిరా అంటుంది. ఆయనకి వేరే కాపురం ఉద్దేశమున్నట్లే ఇంతవరకు నాకెప్పుడూ చెప్పలేదండి" సాలోచనంగా సునీత. "అది తెలివైన మగవాడు చేసే పని. ముందుగా తల్లిదండ్రులను ఒప్పించి ఆ తర్వాత నీకు చెప్పాలనుకున్నాడేమో. లేకపోతే ఈ విషయంలో నీకు మీ అత్తగారికి మనస్పర్ధలొస్తాయని అబ్బాయి ఆలోచన. కానీ ఎంత చెప్పినా మీ అత్తగారు ఒప్పుకుంటేనా? మీరు వేరే కాపురానికి వెళ్ళిపోతే వేలుకు వేలు జీతం తెచ్చే కొడుకు చేతుల్లో లేకుండా పోతాడని" అని దీర్ఘాలు తీసి సునీతను పరిశీలంగా చూసింది సుభద్రమ్మ. తను ఆశించిన మార్పేదో లీలగా కనిపించినట్లే కాస్తంత తృప్తి నిండిన స్వరంతో, "అమ్మాయ్, లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకొని మనసు పాడు చేసుకోకు. నువ్వు తెలివైన దానివి కాబట్టి ఏం చెయ్యాలో ఆలోచించి చప్పున చేసేయి.
ఎందుకంటే ఈ విషయాలన్నీ నీకు తెలుసని మీ అత్తగారు గ్రహిస్తే నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. నా తల్లి పుట్టినరోజు పూటైనా సంతోషంగా ఉండు అని నొచ్చుకుంటూ సునీత మొహంలో మారుతున్న రంగుల్ని తృప్తిగా చూసుకుంటూ లోలోపల నవ్వుకుంటూ వెళ్ళిపోయింది పక్కింటి సుభద్రమ్మ. రకరకాల ఆలోచనలతో సతమతం అవుతూ వంట ముగించుకొని స్వెట్టర్ అల్లుతూ కూర్చుంది సునీత. పార్వతమ్మ దంపతులు షాపింగ్ నుంచి తిరిగి వచ్చి కోడలి మెడలో బంగారు నెక్లెస్ను పుట్టినరోజు బహుమతిగా అలంకరించి నిండు మనసుతో ఆశీర్వదించారు. సరిగ్గా ఆ క్షణమే సునీత మనసులో చోటు చేసుకుంది. వదినగారు ఎక్కడ ఉన్నారు? వస్తున్నా అని లోపల నుండి బయటకు వచ్చింది. రండి వదిన గారు అంటూ సుభద్రమ్మను లోపలికి ఆహ్వానించింది పార్వతమ్మ. ఇంకా వంట పూర్తి కాలేదా వదినా? అయిపోవచ్చింది. ఏమిటి విశేషం? అబ్బాయి తరచూ ఉత్తరాలు రాస్తున్నాడా అని ప్రశ్నించింది పార్వతమ్మ. రాస్తున్నాడు వదినా. నా బిడ్డకి నేనంటే పంచప్రాణాలనుకో. ఈ మాయదారి విజయవాడకి ట్రాన్స్ఫర్ అవ్వటం వలన కానీ నేను లేకపోతే నన్ను వదిలి వెళ్ళటం వాడికి అస్సలు ఇష్టమే లేదు బాధగా చెప్పింది సుభద్రమ్మ. సుభద్రమ్మ కొడుకు తల్లితో వేగలేక కావాలనే విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడని బహిరంగ రహస్యం. ఈ విషయం చుట్టుపక్కల వారందరికీ తెలుసున్నదే. సుభద్రమ్మకి ఇంకా జీర్ణం కాలేదు. అది గుర్తొచ్చి తనలో తాను చిన్నగా నవ్వుకుంది పార్వతమ్మ. ఏమిటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని. అవును వదిన, కోడలేది అని ఇల్లంతా కలయజేస్తూ ప్రశ్నించింది. మనవరాలకి పెళ్లి చూపులని చెప్పి వాళ్ళ స్నేహితురాలు వచ్చి తీసుకువెళ్ళింది అంది పార్వతమ్మ. ఎవరు వస్తా? ఆ పొడవుగా ఉండే అమ్మాయేనా? అవును, ఆ అమ్మాయే. పేరు శ్రీదేవి. పెళ్లి చూపులా? ఈ కాలం పిల్లల్ని అస్సలు నమ్మకూడదు వదిన స్వాగతంగా అనుకుంది సుభద్రమ్మ. ఏమిటో వదిన అంటున్నావు? అబ్బే ఏమీ లేదొదినా. ఏమీ లేకపోవటమేమిటి? నువ్వు అనుకున్నంతదంతా నాకు వినిపించింది. ఆ చెప్పేదేదో కాస్త వివరంగా చెప్పొచ్చుగా అంది పార్వతమ్మ. వదినా, నీకు నిజం చెప్పకపోతే నా మనసు ఊరుకోదు కదా. అస్సలే నువ్వు అమాయకురాలివి అని అటూ ఇటూ చూసి గొంతు సవరించుకొని స్వరం తగ్గించి అంది. సునీత, శ్రీదేవి కలిసి ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నావు? స్నేహితురాలు పెళ్లి చూపులు కని. అబ్బా వదినా, అది నిన్నటి మాట. ఈరోజు సునీత శ్రీదేవిని తోడు తీసుకొని అద్దెల్లి వెతుక్కోవటానికి వెళ్ళింది. ఒక రహస్యం గుట్టు విప్పినట్లుగా ఊపిరి పీల్చుకుంది సుభద్రమ్మ. అద్దె ఇల్లా? ఎవరికి? ఎవరికో అయితే నాకెందుకు ఇంత బాధ? ఈ విషయం నీకు చెప్పాలా వద్దా అని కూడా ఆలోచించాను. కానీ తొండముద్రి ఊసరబెల్లి అవుతున్న చందాన ఉంది నీ కోడలి పిల్ల వ్యవహారం. పెళ్ళయి కాపురానికి వచ్చి 6 నెలలు కూడా కాలేదింకా. అప్పుడే ఎన్నెన్ని మాటలు, నీ మీద ఎన్నెన్ని నిష్ఠూరాలు. మీకు దూరంగా అద్దెల్లు తీసుకొని వేరే కాపురం పెడతానంటుంది. ఇలా అన్నానని నన్ను తిట్టుకోవాకు, పర్వాలేదు. కానీ వదిన, నీ కోడల్ని చూస్తే నా ఒళ్ళు భగ్గుమని మండిపోతుంది అని పార్వతమ్మ వైపు చూసింది సుభద్రమ్మ. మబ్బులు దట్టంగా కమ్మేసి నిండు ఆకాశం చీకటిని అలుముకొని వర్షించటానికి సిద్ధంగా ఉన్నట్లుంది ఆమె వదనం. లోపల నుంచి తన్నుకొస్తున్న పైశాచిక ఆనందాన్ని అదిమిపెట్టి బాధగా చెప్పింది సుభద్రమ్మ. వదినా, ఈ రోజుల్లో మన సొంత వారిని కూడా నమ్మరాదు. నీ కోడలెంతో బుద్ధిమంతురాలని, చదువుకున్న గొప్పంటి పిల్లని నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటున్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. వదిన, ఈ విషయం నీకెవరు చెప్పారు? నూతిలోంచి వస్తున్నట్లుంది పార్వతమ్మ స్వరం. ఎవరో పరాయి వాళ్ళు చెప్తే నేనెలా నమ్ముతాను? మొన్న నువ్వు షాపింగ్కి వెళ్ళిన రోజు సునీత స్వయంగా నన్ను పిలిచి, పిన్నిగారు, ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఖాళీ అయితే చెప్పండి అంది. దాంతో నాకు అనుమానం కలిగి నెమ్మదిగా అడిగాను. ఈ విషయాలన్నీ చెప్పింది. ఏమిటో వదినా, మనం ఎంత ప్రేమగా చూసినా అవతల వాళ్ళు నిలబెట్టుకోవద్దు అని బాధగా నిట్టూర్చి సుభద్రమ్మ వెళ్ళటానికి సిద్ధపడింది. వదినా, ఎందుకైనా మంచిది ఈ విషయం అబ్బాయికి తెలుసో లేదో కనుక్కో. అతనే సరైన బుద్ధి చెప్తాడు. అంతేగాని కోడలి పిల్ల నువ్వు దెబ్బలాడుకోకండి అని తను చెప్పవలసిందంతా పూర్తయినట్లుగా చల్లగా జారుకుంది. 2-3 రోజులు జరుగుతుందో తెలియక సుభద్రమ్మ మనసు కుడితిలో పడిన ఎలుకలా కొట్టుకుంటుంది. ఇంటి ముందు కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఏమైనా మాటలు కేకలు వినబడతాయా చెవులు ఎక్కించి వింటుంది. లోపల వాతావరణం ప్రశాంతంగా ఉందని తెలిసాక ఆమె మనసులో కల్లోలం మొదలవుతుంది.
సమయానికి సునీత కూడా కనిపించలేదని అత్తాకోడళ్ళని కలిపి నోటి నిండా తిట్టుకొని క్షణం లేదు. సరిగ్గా అప్పుడే వీధి తలుపుల నుంచి బయటకు వచ్చి నవ్వుతూ పలకరించేసరికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది సుభద్రమ్మకి. సునీతని చూసి, బావున్నారా పిన్నిగారు? నీకోసమే అనుకుంటున్నాను. 2 రోజులు నువ్వు కనిపించకపోయేసరికి ఏదోలా ఉంది నాకు అంటూ గబగబా లోపలికి వచ్చేసింది. చాలా నీరసంగా కనబడుతున్నారు. ఒంట్లో బాగాలేదండి? ప్రేమగా అడిగింది సునీత. అయ్యో, నేనేమైపోయినా పట్టించుకునేవారెవరున్నారమ్మా? లేరు. 2 రోజుల నుంచి ఒక్కటే జ్వరంగా ఉంది. తిండి తినాలనిపించటం లేదు. కంటి మీద కునుకు రావటం లేదు. ఏం చేయను? ఆ దేవుడే నన్ను ఒంటరిదాన్ని చేసేశాడు. అసలు నా కోడలు నీలాగా నెమ్మదైన పిల్లయితే నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోయేవాడా అని పమిటి చెంగుతో కళ్ళొత్తుకుంటుంది. పిన్ని, బాధపడకండి. మొన్నొకసారి నన్ను మీ కూతురు లాంటి దానివన్నావు కదా, అలా చూసుకోండి అని సుభద్రమ్మకు ధైర్యం చెప్పి కూర్చోపెట్టి తను కూర్చుంది సునీత. నా తల్లే, నువ్వే నయం. ఇంతకు మీ అత్తగారేది? అత్తయ్య మామయ్య కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకో? సుభద్రమ్మ గొంతులో వెటకారం ధ్వనించింది. నడుస్తున్నా, ఏదైనా పని చేసినా ఒళ్ళు తూలి అత్తయ్యకు తల బరువెక్కి కళ్ళు తిరుగుతున్నాయట. బీపీ అన్న అనుమానంతో తీసుకెళ్లారు అంది సునీత. సరైన సమయంలో వచ్చినందుకు తనను తాను ఆ క్షణం అభినందించుకోకుండా ఉండలేకపోయింది సుభద్రమ్మ. సునీతకు దగ్గరగా జరిగి చెప్పింది. పిచ్చిపిల్ల, ఇంటి పని వంట పని అని అంతా నువ్వే చూసుకుంటున్నావు కదా. ఇదంతా మీ అత్తయ్య వేసిన ఎత్తు. ఆవిడ అంతా నాటకం. ఆ ఎత్తుకి పై ఎత్తు నువ్వు వెయ్యలేవా ఏమిటి? ఏదైనా సలహా కావాలంటే నన్ను అడుగు. నిజమే సుమండి. అత్తయ్యను చూస్తే బాగానే ఉంటుంది. చలాకీగా తిరుగుతూ గడగడా మాట్లాడేస్తుంది. ఈవిడికి జబ్బేమిటని ఆలోచిస్తే సరిగ్గా ఇదే అనుమానం నాకు కూడా వచ్చింది. అంత తొందరగా సునీతలో మార్పు వస్తుందని ఊహించలేదు సుభద్రమ్మ. ఎంతైనా ఈ కాలం పిల్ల కదా. తన మాటలకి వెంటనే ఆకర్షితమైంది అన్నదే కానీ అతి దగ్గరలో ప్రమాదం పొంచి ఉందని గ్రహించలేకపోయింది. సునీత, మీ ఆయన్ని నిన్న ఏమైనా అడిగాడా? నన్నేమీ అడగలేదండి. ఏం జరిగింది? నీ స్నేహితురాలి పెళ్లి చూపులకని శ్రీదేవితో కలిసి నువ్వెటు వెళ్ళగానే ఆ రోజు మీ ఆయనొచ్చాడు ఇంటికి. అబ్బాయితో మీ అత్తయ్య నీ గురించి ఎన్ని చెప్పిందనుకున్నావు? ఇల్లు విడిచి ప్రతిరోజు ఇలాగే తిరుగుతావంది. నీకు మగ స్నేహితులు కూడా ఉన్నారని, వారితో కలిసి సినిమాలకి షికార్లకి వెళ్తావని. అబ్బబ్బా, ఇక నా నోటితో నేను చెప్పలేనమ్మా. అబ్బాయి మంచివాడు కాబట్టి, నిన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ మీ ఆయన కూడా అందరిలాంటి వాడైతే ఈ వేళకి నీ కాపురం ఏమయ్యేది? ఒక్కసారి నువ్వే ఆలోచించు. పక్క గది తలుపు తెరుచుకొని ఎవరో బయటకొచ్చినట్లయింది. తలెత్తి యథాలాపంగా చూసి అవాక్కైపోయింది. తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది. చేష్టాలడిగి దాదాపు శిలావిగ్రహమైపోయింది సుభద్రమ్మ. అప్పటి వరకు పక్కగది కిటికీ పక్కనే నిలబడి సుభద్రమ్మ సంభాషణంతా విని కోపంతో ఇక తనను తాను నిగ్రహించుకోలేక ఉన్నపలంగా తలుపులు తెరుచుకొని బయటకు వచ్చి చండ్రనిప్పులు చెరుగుతున్న కళ్ళతో చూసింది పార్వతమ్మ. ఎదురుగా ఎప్పటిలాగా చెరిగిపోని చిరునవ్వుతో తననే చూస్తున్న సునీతను చూసి జరిగినదేమిటో అర్థం చేసుకుంది సుభద్రమ్మ. దాంతో సిగ్గుతో అవమాన భారంతో ఒళ్ళు చచ్చిపోయినట్లుగా ఏం చెయ్యటానికి తోచలేదు. తర్వాత ఎక్కడిలేని బలాన్ని 2 కాళ్ళలోకి తెచ్చుకొని 2-3 అంగళ్ళలో ఇల్లు చేరుకొని వెంటనే తలుపు బిగించేసుకుంది నిండుగా. కలకలలాడుతున్న కుటుంబంలో కలతలు రేపి ముక్కలు చేసి విర్రవీగుదామనుకున్న సుభద్రమ్మ పైశాచిక ఆనందానికి ఒక పథకం ప్రకారం కళ్ళం వేసి తెలివిగా బుద్ధి చెప్పిన కోడలిపిల్ల సమయస్ఫూర్తిని నేర్పరిని ఎలా అభినందించాలో తెలియక, మాటలందకని మమకారంతో, వ్యక్తం చేయలేని ప్రేమతో సునీతను గాఢంగా హృదయానికి అత్తుకుంది పార్వతమ్మ. అత్తాకోడళ్ల మధ్య చిచ్చు రగిల్చి కళ్ళెదుటే వారు విభేదాగ్నితో రగిలిపోతుంటే వినోదాత్మకంగా తిలకించి ఆనందించే సుభద్రమ్మలు ఎందరో ఉన్నారీ లోకంలో. మరి సునీత లాంటి కోడళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకే ఈ కథ పేరు అత్తాకోడళ్ళు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.